చాలా గొప్ప విషయం. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందనేది మనందరికీ తెలిసిన అంశమే. ఇది ఒక మంచి గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. ఈ పిఎం కిసాన్ 23వ ఇన్స్టాల్మెంటు, అన్నదాత సుఖీభావ 4వ ఇన్స్టాల్మెంటు ఈ రోజున మొత్తం అన్నదాత సుఖీభావ అయితే 27,405 మంది రైతులకి 1,370.25 లక్షలు జమ అయింది, 5,000 చొప్పున. అలాగే పిఎం కిసాన్ అయితే 22,028 మందికి 440.56 లక్షలు, మొత్తం 1,810,81,000 జమ అయింది. ఇక్కడ మీరు తేడా గమనిస్తే అన్నదాత సుఖీభావం 27,405, పిఎం కిసాన్ అయితే 22,028. అంటే కొంతమందికి 5,000 వస్తుంది, కొంతమందికి 7,000 వస్తుంది. 22,028 మందికి 7,000 రూపాయలు వస్తుంది. మిగిలిన బ్యాలెన్స్ ఉన్న 5,000 మందికి 5,000 రూపాయలు మాత్రమే పడుతుంది. దీనికి కారణం ఏంటంటే పిఎం కిసాన్ పోర్టల్లో నోట్ చేసుకున్నప్పుడు, అది ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్నప్పుడు ఉన్న విషయంగా మీరు గమనించాలి. ఇది మనకి పోయినసారి ఇంటింటికి తిరిగినప్పుడు ఇది మనం గమనించిన సంగతి. అదేవిధంగా ఆ తేడా ఇక్కడ కనిపిస్తాం. రైతుల యొక్క సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సాయిల్ టెస్ట్ కూడా మన నియోజకవర్గంలో చేస్తున్నారు. ఉదాహరణకి సాయిల్ టెస్ట్ శాంపిల్స్ 510 చేయాల్సి వస్తే 501 శాంపిల్ తీశారు. ఆ డేటా కూడా మీకు ఇచ్చి ఉంటాను. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు, పిల్లి పెసర కానీ జనుము కానీ ఇతర పంటలకు సంబంధించినవి అయితే 542 క్వింటాల్స్ అలాట్ చేస్తే 542 క్వింటాలు డిస్ట్రిబ్యూట్ చేసేసారు. అంటే వ్యవసాయానికి ముందుగా మనం రైతులందరూ కూడా పచ్చిరొట్ట ఎరువుల్ని వాడి భూసారాన్ని పరిరక్షించే కార్యక్రమం ఉంది. అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి 3,116 కిట్స్ ఇచ్చారు. ఇదంతా కూడా ప్రతి వారం నెలలో 2-3 రోజులు పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతుల్ని చైతన్యవంతం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అంతేకాకుండా కొండవీటి వాగు బాగు చేయడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎన్ఎస్పి కెనాల్స్ బాగు చేయడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఇవన్నిటినీ పక్కన పెట్టేసింది. వ్యవసాయం అంటే సాగునీరు సంబంధించి, భూసార పరీక్షకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశం. ముందు భూమి సారం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. భూమి సారం కోల్పోతుంది, దానికి కారణం ఏంటంటే విచ్చలవిడిగా మరి యూరియా కానీ పురుగు మందులు కానీ ఇతర రసాయనిక ఎరువులు వాడటం వల్ల. యూరియా ఎక్కువ వాడితే పంట దిగుబడి వస్తుందని చెప్పి డిమాండ్ ఎక్కువగా పోయినసారి కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఎంత వేయాలో రైతు నిర్ణయించే కంటే పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా కానీ వ్యవసాయ శాస్త్రవేత్తల్ని మనకి లాంగ్ ఫామ్లో దగ్గరే ఉన్నారు కాబట్టి వారిని సంప్రదించి ఎంత యూరియా వేయాలి, ఎంత పురుగు మందులు కలపాలి, ఎంత ఇతర రసాయనిక ఎరువులు వాడాలి అనేది ఒక అవగాహనతో ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దానికోసం ప్రభుత్వం ఎరువులైతే అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ పంటకి ఈ సంవత్సరం సరిపడా ఎరువులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో చెప్పారు. కాకపోతే దాని మీద ఒక యాప్ తీసుకొచ్చారు. ఇక్కడే సమస్య వస్తుంది. వ్యవసాయ అధికారులకు నేను చేసే సూచన ఏంటంటే, మీరు ఈ క్రాప్ బుకింగ్ని బట్టి కాకుండా ఫీల్డ్ లెవెల్లో ఏ రైతు ఎంత వ్యవసాయం చేస్తున్నాడు, అతను నిజంగా కౌలు ఎంత చేస్తున్నాడు, ఒరిజినల్ వ్యవసాయం పట్టా భూమి ఎంత ఉంది, అనేది మీరు గమనించాలి. ఫీల్డ్లో కొద్దిగా ఎక్కువ శాతం
విస్తృతంగా పర్యటన చేసి ఒక డేటాను తీసుకొచ్చి ఆ రైతు యాప్లో ఉదాహరణకు ఒక రైతు ఈ విషయం తెలియదు, 2 ఎకరాలే వానికి ఉంది, కానీ 7 ఎకరాలు 8 ఎకరాలు 10 ఎకరాలు సాగు చేస్తూ ఉంటాడు, కౌలు చేస్తూ ఉంటాడు. ఆ కౌలు చేసే రైతుకి అవసరమైన యూరియా కానీ ఇతర పంటలకు సంబంధించిన రసాయనిక ఎరువులు కానీ అందే పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని ఎలా సరి చేస్తారు, ఫీల్డ్లో దీన్ని ఎలా సరి చేస్తారనేదే మనకి ఉన్న ఛాలెంజ్ అని మీ అందరికీ తెలియజేస్తాను. ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా నాకు యూరియా దొరకలేదని రోడ్డు ఎక్కి ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా, ఎందుకంటే స్టాక్స్ ఉన్నాయి అని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారు చెప్పారంటే తప్పకుండా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. ఆ ఉండున్న వాటిని మనం సమగ్రంగా మన నియోజకవర్గానికి ఎంత రావాలి, మన నియోజకవర్గంలో వ్యవసాయ భూమి ఎంత ఉంది, ఏ పంట వేశారు, వీటన్నిటి సమగ్రమైన విశ్లేషణ చేసుకొని ఏ పంటకి ఏ ఎరువు ఎంత వాడాలనే దాని మీద ఒక అవగాహన ఆ రైతుకి కల్పించి ఇటువంటి సమస్య లేకుండా చూడాలి. అది కాకుండా వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖతో సమన్వయం చేసుకుని మార్కెటింగ్ శాఖ ద్వారా ఎస్టిమేషన్స్ క్లియర్గా వేసుకుని అవసరమైన మందులు అన్నీ కూడా పురుగు మందులు కానీ ఇతర రసాయనిక ఎరువులు కానీ అన్నిటినీ కానీ మన మార్కెట్ యార్డులో కానీ లేదా కోఆపరేటివ్ సొసైటీస్లో కానీ స్టాకు ఎంత ఉంది, ఎంత రైతులు ఉంది, ఈ రైతు ఆర్ఎస్కేలు అన్నారు కదా, రైతు సేవా కేంద్రాల వారీగా ఏకరేజ్ ఎంత, ఏ పంట ఎంత, రైతుల దగ్గర ఎంత ఉంది, ప్రైవేటు ట్రేడర్స్ దగ్గర ఎంత ఉంది అనేది ఒక సిస్టమేటిక్గా ఒక 6-7 నెలలు మానిటర్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేను ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ కొరత రాకుండా చూస్తే మనం చాలా ఎక్కువ సాధించినట్టే. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయం కూడా తాడికొండ నియోజకవర్గంలో బాగానే చేస్తున్నారు. వారిని కూడా అభినందిస్తూ సంవత్సరానికి ప్రకృతి వ్యవసాయం వైపుకి రైతుల్ని మళ్లించేలాగా, అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే నష్టం వస్తుందని కాకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా నాకు లాభం వచ్చిందనే ఒక ఆలోచన కలిగితే మనం తట్టుకోలేనంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళుతారు. కారణం ఏంటంటే దానివల్ల నిజంగా ప్రకృతి వ్యవసాయంలో వచ్చే కాయగూరలు, ఆకుకూరలు లేదా ఇతర పంటల్ని మనం వాడినట్టయితే మనలో ఉన్న అనేక అనారోగ్య సమస్యలు తీరిపోతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఆయన పెద్ద ఎత్తున ప్రాపగండా చేస్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ప్రకృతి వ్యవసాయంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఇది ఆయన ముఖ్యమంత్రి గారు దగ్గరగా ఉన్నప్పటి నుంచి కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. మనం కూడా దాన్ని అందిపుచ్చుకొని చిన్న మడులన్నా రైతులను ముందు వైపుకి నడిపించి ప్రకృతి వ్యవసాయం వైపుకి ఆకర్షితులు అయ్యే కార్యక్రమాన్ని మనం తీసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే చాలా సంతోషదాయకమైన అంశం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోయినా 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు కూటమిగా ప్రజల ముందుకు వెళ్ళి మనం హామీ ఇచ్చాం. ఆ హామీని అమలు చేయడంలో ఎక్కడ కూడా లోటు లేకుండా సరైన సమయానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వేస్తుందో తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను కూడా రిలీజ్ చేసి 20,000 ఇస్తున్న హామీని నెరవేర్చుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.